న్యూయార్కుల బేగరి కంచ 4 సంవత్సరాల్లో అభివృద్ధి చేస్తాం. అంతర్జాతీయ ప్రమాణాలతో సదుపాయాలు. సీఎం రేవంత్ రెడ్డి. యంగ్ ఇండియా నైపుణ్యాభివృద్ధి విశ్వవిద్యాలయానికి శంకుస్థాపన. స్కిల్ డెవలప్మెంట్ సెంటర్, స్కిల్ యూనివర్సిటీ అని ఒకటి స్టార్ట్ చేస్తున్నారు. 4000 మందికి 6000 మందికి మేము నైపుణ్య శిక్షణ ఇస్తాం. సో దాని ద్వారా ఉద్యోగాల కల్పన జరుగుతుంది అని నిన్న అసెంబ్లీలో మంత్రి శ్రీధర్ బాబు గారు బిల్లు ప్రవేశపెట్టారు. బిల్లుకు ఆమోదం లభించింది. ఇమీడియట్గా నిన్న సాయంత్రమే రేవంత్ రెడ్డి ఎక్కడ మహేశ్వరం దగ్గర, మహేశ్వరమేనా, బేగరి కంచ ఇది, అక్కడే కందుకూరు మహేశ్వరం దగ్గర స్కిల్ యూనివర్సిటీకి శంకుస్థాపన కూడా చేయడం జరిగింది. ఇది శిలాఫలకం. దీని గురించి మాట్లాడాలి. ఎందుకంటే నైపుణ్య యూనివర్సిటీకి శంకుస్థాపన చేసిన సీఎం రేవంత్ రెడ్డి, చిత్రంలో పట్నం మహేందర్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, భట్టి విక్రమార్క, శ్రీధర్ బాబు, మనోహర్ రెడ్డి. బేగరి కంచ అంటే ఆ ప్రాంతం అనమాట. బేగరి కంచ అనేది ఎవరికి తెలియదు. ఇది మహేశ్వరం దగ్గర ఉంటుందట. ఈ రోజు వరకు ఎవరికీ తెలియని ప్రాంతం ఇది. 4 సంవత్సరాల్లో న్యూయార్క్ నగరం మాదిరిగా అభివృద్ధి చెందబోతుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. కథమేగా స్టేట్మెంట్ వచ్చిందో లేదో భూముల రేట్ల మాంతం పెరిగిపోయి ఉంటాయి ఆడ. మళ్ళీ ఎవరు ఈ భూములు కొనేదంతా, ఎవడైతే పైసలు ఉంటాయో, ఎవడైతే రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తారో వాళ్ళ చేతుల్లోనే ఉంటాయి ఆ భూములన్నీ. ఇప్పటికే పోయి ఉంటాయి. ఇక ఇమీడియట్గా స్టార్ట్ అవుతుంది. ఇక ఆడ 50 లక్షలు ఉంటే ₹1 కోటి ఇస్తా వెళ్ళిపో అంటారు, లేకపోతే బెదిరిస్తారు. నెక్స్ట్ జరిగేది అదే, నెక్స్ట్ ప్రాసెస్ అంతా అదే ఉంటుంది. న్యూయార్క్లో మాదిరిగా ఇక్కడ అన్ని సౌకర్యాలు కల్పించబోతున్నాం. అంతర్జాతీయ ప్రమాణాలతో హెల్త్ టూరిజం హబ్, క్రికెట్ స్టేడియం, రాత్రి వేళల్లో లయన్ సఫారీ వంటివి ఏర్పాటు చేయబోతున్నారట. లయన్ సఫారీలట, క్రికెట్ స్టేడియం అట, హెల్త్ టూరిజం హబ్ అట. భవిష్యత్తులో విమానాలు ఎక్కాలి అన్నా కొనాలి అన్నా ఇక్కడికే రావాలన్నట. శంషాబాద్ విమానాశ్రయం నుంచి నేరుగా మెట్రో రైలు ఇక్కడికి తీసుకొస్తాం అని రేవంత్ రెడ్డి అన్నారు. గురువారం రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం సమీపంలోని మీర్ ఖాన్పేట్ సమీపంలోని బేగరి కంచలో యంగ్ ఇండియా నైపుణ్యాభివృద్ధి విశ్వవిద్యాలయానికి ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, దుద్దిల్ల శ్రీధర్ బాబుతో కలిసి సీఎం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ముఖ్యమంత్రి మాట్లాడారు. ఉద్యమ స్ఫూర్తితో ఉద్యోగాలు ఇచ్చేందుకు కాంగ్రెస్ సర్కార్ కట్టుబడి ఉన్నది. నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు ఇవ్వాలన్న లక్ష్యంతో 150 కోట్ల వ్యయంతో నైపుణ్యాభివృద్ధి విశ్వవిద్యాలయానికి శ్రీకారం చుట్టాం. ఇక్కడ చదువుకున్న ప్రతి ఒక్కరికి ఉద్యోగం లభించనున్నది. శాసనసభలో గురువారమే బిల్లు ప్రవేశపెట్టాం. దాన్ని ఆమోదించుకొని శంకుస్థాపన చేశాం. ఇది కాంగ్రెస్ ప్రభుత్వ చిత్తశుద్ధికి నిదర్శనం. ఏమంటున్నారు? నైపుణ్యాలు. రాష్ట్రంలో ఏటా 1,00,000 మంది విద్యార్థులు ఇంజనీరింగ్ పట్టా పొంది కాలేజీల నుంచి బయటకు వస్తున్నారు. వీరిలో 10% మందికి మాత్రమే ఉద్యోగాలు లభిస్తున్నాయి. మిగిలిన వారికి ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలతో పాటు వారే సొంతంగా అంకుర సంస్థలు అంటే స్టార్టప్స్ అన్నమాట. అంకుర సంస్థలు స్థాపించేందుకు అవసరమైన నైపుణ్యాలు నేర్పించడమే యంగ్ ఇండియా నైపుణ్యాభివృద్ధి విశ్వవిద్యాలయం లక్ష్యం. తొలుత 2000 మందితో ప్రారంభించి 1,00,000 మంది వరకు శిక్షణ ఇప్పించబోతున్నాం. బహుళజాతి సంస్థలు, ఐటీ కంపెనీలు, కార్పొరేట్ కార్యాలయాలు తమ అవసరాల మేరకు ఇక్కడ శిక్షణ ఇప్పిస్తాయి. ఆ తర్వాత వారికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాయి. భూములు కోల్పోయిన రైతులకు కమ్యూనిటీ సెంటర్ ఏర్పాటు చేస్తాం, వాళ్ళకి ఇబ్బంది లేకుండా చూస్తామని చెప్తున్నారు. నా పాయింట్ ఏంటంటే చాలా విచిత్రం అనిపిస్తుంటుంది ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలు, ఆలోచనలు. నిన్ననే ప్రొఫెసర్ కాసిం గారితో ఇంటర్వ్యూ చేసిన, ఇంకా ప్లే అవ్వలేదు అది. ఆయన చెప్తున్న మాటని మళ్ళీ ఒక్కసారి నేను చెప్పే ప్రయత్నం చేస్తా. ఎంత విచిత్రంగా ఉంటే వీళ్ళ నిర్ణయాలంటే, ఇప్పుడు దగ్గర 60 లక్షల మంది డిగ్రీలు కంప్లీట్ చేసి, పీజీలు కంప్లీట్ చేసి, బీటెక్లు కంప్లీట్ చేసి, ఇంజనీరింగ్లు కంప్లీట్ చేసి, రకరకాలుగా చదువుని కంప్లీట్ చేసుకుని ఉద్యోగాల కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు టీఎస్పీఎస్సీ వెబ్సైట్లోనే అప్లై చేసుకున్న వాళ్ళు దాదాపు 25-30 లక్షల మంది ఉన్నారు. ఈ 60 లక్షల మందికి ఒక స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు అంటున్నారు. సరే, ఈ స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు 2000 నుంచి 1,00,000 మంది దాకా పెంచుతాం, ఈ లెక్కలు చెప్తున్నారు. నా పాయింట్ ఏంటంటే, ఈ స్కిల్ యూనివర్సిటీ అవసరం ఎందుకు ఏర్పడ్డది తెలంగాణ రాష్ట్రంలో? ఎందుకు ఏర్పడ్డది? పాఠశాల విద్య నుంచి ఉన్నత విద్య వరకు విద్యార్థులు చదువుకొని బయటకు వస్తున్నారు తప్ప థియరిటికల్ నాలెడ్జ్ వస్తున్నది కనీసం స్టాటిస్టిక్స్ చెప్తున్నాయి, లెక్కలు చెప్తున్నాయి. 100లో 10 మంది మాత్రమే చదవగలిగి రాయగలిగిన 10th క్లాస్ నుంచి స్టూడెంట్స్ బయటకు వస్తున్నారు అని. 100లో 10-15% మాత్రమే. ఇవి లెక్కలు చెప్తున్న మాట. ఇప్పుడు ఏమంటారు మీరు? స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు చేస్తాం, ఇన్ని కోట్లు ఖర్చు పెడతాం, అన్ని కోట్లు ఖర్చు పెడతామని శిలాఫలకం వేసిరు కదా.
మీరు ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలి ప్రభుత్వాలు. ఇక్కడ పాఠశాల విద్యను పూర్తిగా విచ్ఛిన్నం చేసి, ఉన్నత విద్యని పూర్తిగా విచ్ఛిన్నం చేసి స్కిల్ యూనివర్సిటీ ఎవరి కోసం పెడతారు అన్నది ఇక్కడ పాయింట్. ఇప్పుడు రేవంత్ రెడ్డి కానీ కాంగ్రెస్ గవర్నమెంట్కి చిత్తశుద్ధి ఉంటే మళ్ళీ పోయిన గవర్నమెంట్తో కంపేర్ చేయకండి. వాళ్ళు దొంగలు, వాళ్ళు సర్వనాశనం చేసిర్రు, అది అయిపోయింది. వాళ్ళకి కనీసం మాట్లాడే నైతిక అర్హత లేదు. మీరు ఒకవేళ నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వాలన్న ఆలోచన, యువతకి నైపుణ్యం పెంపొందించాలన్న ఆలోచనే ఉంటే మీరు ఎట్లా తయారవుతారు వాళ్ళు? ఫస్ట్ పాఠశాల విద్య నుంచి ఉన్నత విద్య వరకు వాళ్ళు చదువుకునే ఆ పీరియడ్లో అద్భుతమైన విద్యను వాళ్ళకి అందించగలిగితే వాళ్ళు ఆటోమేటిక్గా స్కిల్ యూనివర్సిటీ అవసరం ఉండదు, వాళ్ళకి డైరెక్ట్గా వాళ్ళు జాబులు కొట్టగలుగుతారు. 7% బడ్జెట్ కేటాయించి 2,91,000 బడ్జెట్, మన తెలంగాణ బడ్జెట్ 2,91,000 కోట్ల బడ్జెట్లో 7% బడ్జెట్ పెట్టి పాఠశాల విద్యను మొత్తం సర్వనాశనం చేసి, మాధ్యమిక విద్యని సర్వనాశనం చేసి, ఉన్నత విద్యను నాశనం చేసి మేము స్కిల్ యూనివర్సిటీ కడతామంటే ఎట్లా? ఇది ఏ లెక్కన తీసుకోవాలా? స్కూళ్ళకి టీచర్లు చక్కగా లేరు, కనీసం బిల్డింగ్లు లేవు, కనీస సౌకర్యాలు లేవు, డ్రాప్అవుట్స్ పెరిగిపోతున్నాయి. మొన్ననే ఒక స్టాటిస్టిక్స్ లెక్కలు వచ్చినాయి కదా, కేంద్రం ఇచ్చిన లెక్క ఏంటంటే దగ్గర 20 నుంచి 30% మంది పిల్లలు డ్రాప్అవుట్స్ అయిపోతున్నారు. అంటే 100 మందిలో 20-30 మంది మధ్యలోనే చదువు ఆపేస్తున్నారు, అసలు స్కూళ్ళకే పోవట్లేదు. ఇంత భయంకరమైన పరిస్థితి ఉంటే ఎవరి కోసం ఈ స్కిల్ డెవలప్మెంట్స్ అంటారు? ఇదంతా మీరు ఇక్కడ పాఠశాల విద్య దగ్గర నుంచి మొత్తం విద్య కోసం 30-40%, అట్లీస్ట్ ఒక 15-20% అన్న బడ్జెట్ కేటాయించి మేము స్కిల్ యూనివర్సిటీ స్టార్ట్ చేస్తున్నామంటే ఒక అర్థం ఉన్నది. అసలు పాఠశాల విద్య, ఉన్నత విద్య వరకు వాళ్ళకి సరైనటువంటి చదువు మనం కనుక వాళ్ళకి కల్పిస్తే, ప్రాక్టికల్ నాలెడ్జ్ మనకు ఆ ఎడ్యుకేషన్లోనే మనం కల్పించగలిగితే యూనివర్సిటీ అవసరమే లేదు, స్కిల్ యూనివర్సిటీ అవసరమే లేదు. మొన్న గవర్నర్ దగ్గరికి వెళ్ళిన రేవంత్ రెడ్డి ప్రైవేట్ యూనివర్సిటీల బిల్లును ఆమోదించుకొని వచ్చిండు. ఎక్కడుంది ఉన్నత విద్య, ఎక్కడుంది పరిశోధన? ప్రభుత్వ యూనివర్సిటీలకు ఏమో 500 కోట్లు ఇచ్చిరు. కేసీఆర్ 500 కోట్లు ఇచ్చి రూపాయలే, మీరు మళ్ళీ అదే 10 యూనివర్సిటీలకి 500 కోట్లు కేటాయించారు. దేనికైతే 500 కోట్లు? 500 కోట్లలో 350 కోట్లు మొత్తం జీతాలకే పోతున్నాయి. ఇక మీరు మిగిలిన 100-150 కోట్లతో ఏం చేయగలుగుతారు యూనివర్సిటీలని? పిల్లలకి ఉండడానికి ఇది లేదు, మెస్ సరిగా లేదు, భోజనం సరిగా లేదు. మరి వాళ్ళ దగ్గర నుంచే డబ్బులు వసూలు చేసి సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సులతోని వాళ్ళ దగ్గర నుంచే డబ్బులు వసూలు చేస్తారు. ఇంకోవైపున ప్రైవేట్ యూనివర్సిటీలు అంటారు. ఎక్కడ మీరు చేస్తున్న దానికి, చెప్తున్న దానికి ఏమైనా పొంతన ఉన్నదా? ఎడ్యుకేషన్ మీద బడ్జెట్ కేటాయించకుండా మళ్ళీ ఇంకొక డ్రామా స్టార్ట్ చేశారు, విద్యా కమిషన్ అట. ఎట్లా విద్యా కమిషను? విద్యాశాఖ ఉంటాడు, విద్యాశాఖకు మంత్రి ఉంటాడు, మళ్ళీ విద్యా కమిషన్ దేనికోసం? ఏం చేస్తుంది విద్యా కమిషను? నవ్వుకుంటున్నారు. మేధావులైన వాళ్ళు, తెలంగాణ కోసం కేసీఆర్ దిగిపోవడంలో కీలక పాత్ర పోషించిన వాళ్ళు బయటికి రావాలా, దీన్ని క్వశ్చన్ చేయాలా. ఇలా ఆహా ఓహో అని ఏం సపోర్ట్లు కొట్టాల్సిన అవసరం లేదు. స్కిల్ యూనివర్సిటీ అంటే 7% బడ్జెట్ కేటాయించి విద్యను మొత్తం నాశనం చేసి మేము స్కిల్ యూనివర్సిటీ పెడుతున్నామంటే దీంట్లో అర్థం లేదు. బేగరి కంచెలో భూముల రేట్లు పెంచుకోవడానికి ఉపయోగపడుతుంది తప్ప ఉపయోగం లేదు. మిమ్మల్ని ఎవరు అది కట్టొద్దంటారు, అది మంచి పని కావచ్చు. మరి ఏది పాఠశాల విద్యని నాశనం చేసిన తర్వాత, ఉన్నత విద్యను నాశనం చేసిన తర్వాత, ప్రభుత్వ యూనివర్సిటీలను నాశనం చేసిన తర్వాత 7% బడ్జెట్ కేటాయిస్తే మీరు చేస్తున్న దాంట్లో అర్థం ఏంటన్నది రేవంత్ రెడ్డి సమాధానం చెప్పాలి. ఎందుకు రేవంత్ రెడ్డి? ఆయన ముఖ్యమంత్రి కాబట్టి సమాధానం చెప్పాలి. ఆ ప్లేస్లో ఎవరున్నా వాళ్ళని అడుగుతాం.